I served in the army for 10 years. Okay. I've served in Jammu and Kashmir. I've served in Northeast. I've fought terrorism in Jammu and Kashmir. I have fought Northeast insurgency. I was posted in Arunachal Pradesh, India-China border. I was posted in Rajasthan, India-Pakistan border. So all my 10 years of service, almost all field lone unnanu. And I had decided to serve for 10 years and come out of the army after 10 years, because after 10 years in the army it is more or less administrative role. So that field role gets reduced after you become 10 to 12 years into army. Okay. సో అది కంప్లీట్గా చేసి ఒక దేశకు సేవ చేయాలి అన్న ఒక ఆలోచనతో వెళ్ళి చేసి నేను రిటర్న్ వచ్చాను. యాక్చువల్లీ ఐఎమ్ 4th generation in the army. Okay. My father was a Navy officer. My grandfather was an officer. My great grandfathers were Order of British Empires. So it is kind of a family legacy, ma'am. That's amazing. So actually నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ చేస్తున్నాను మ్యామ్. ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ భద్రుకా కాలేజ్ వీ హ్యాడ్ అ ప్రోగ్రామ్ వేర్ ఈస్టర్న్ మిచిగన్ యూనివర్సిటీతో టైఅప్ ఉంది. ఈస్టర్న్ మిచిగన్ కాలేజ్ పేరు విని చాలా ఏళ్ళు అయింది సార్. ఎప్పుడో మేము డిగ్రీ చదివేటప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది అక్కడ చదివేవాళ్ళు. స్టడీడ్ ఇన్ భద్రుకా. That's so nice. I was a state ranker in intermediate. So I got seat in Badruka under a free seat, ma'am. Right. Graduation పూర్తి చేసుకొని ఉస్మానియా యూనివర్సిటీలో I was doing my PG. And it was a newly introduced up to 2001-2002లో newly IT had come. So it was a joint program with Eastern Michigan University. ఓహో. 1 year ఉస్మానియా యూనివర్సిటీలో చేసి నెక్స్ట్ ఇయర్ నేను ఈస్టర్న్ మిచిగన్ యూనివర్సిటీ వెళ్ళాలి. రైట్. అక్కడ వెళ్ళకుండా చెన్నై వెళ్ళాను మ్యామ్. ఎందుకని సార్? అంటే మా నాన్న ఎప్పుడు చెప్పేవారు మేడం, యువర్ బ్లడ్ విల్ టేక్ యూ వేర్ యూ డిజర్వ్ టు. సో ఆ దేశ సేవ చేయాలి అన్న ఒక ఆలోచన ఆ బ్రెయిన్లో ఆ బాడీలో ఉంది కాబట్టి అక్కడ ఈస్టర్న్ మిచిగన్ యూనివర్సిటీ వెళ్ళకుండా ఐ జాయిన్ ది ఆర్మీ. నాకు ఇది చెప్పండి, ఆర్మీలో మీరు ఏం చేసేవారు? ఆ 10 years మీరు ఏం చేశారు? జనరల్గా ఎవరైనా ఆర్మీలో జాయిన్ అవ్వాలి అని అంటే ఇన్ జనరలీ చేద్దాం. ఐఎమ్ వెరీ మచ్ క్యూరియస్ అబౌట్ ఆఫ్ యువర్ పర్సనల్ దిస్ థింగ్ యాక్చువల్లీ. యా, దీని గురించి మాట్లాడి తర్వాత అకాడమీకి వెళ్దాం. యా, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇంత చక్కటి తలపాగా కట్టి బార్డర్లో వర్క్ చేసిన గ్రేట్ పర్సనాలిటీని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో ఫస్ట్ మీ గురించి నేను మా వ్యూవర్స్ అందరికీ తెలియజేసిన తర్వాత లెట్ us go ఫర్ ద అకాడమీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక్కసారి ఆ 10 years మీరు ఎక్కడ వర్క్ చేశారు, ఎలాంటి సిచ్యువేషన్స్లో వర్క్ చేశారంటే ఏం చెప్పారు? చాలా డిఫికల్ట్ టెరైన్స్. అంటే ఐ కెన్ ప్రౌడ్లీ సే ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ టెంపరేచర్స్ ఫ్రమ్ 52-53 degrees ఇన్ రాజస్థాన్ టు -30-35 ఇన్ కోల్డ్. సో ఆ వేరియేషన్స్లో పనిచేసాము. ఐఎమ్ బేసికలీ అన్ ఆర్టిలరీ ఆఫీసర్. ఆర్టిలరీ అంటే గన్స్, పెద్ద పెద్ద గన్స్ ఉంటాయి. బట్ బికాస్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఐ ఆల్సో ఫాట్ ఆపరేషన్స్ ఇన్ J&K మ్యామ్. జమ్మూ అండ్ కాశ్మీర్లో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్లో కూడా ఐ వాజ్ వన్ ఆఫ్ ది కాంట్రిబ్యూటర్ దేర్. నార్త్ ఈస్ట్లో అస్సాంలో ఇన్సర్జెన్సీ 2007-08 వాజ్ అట్ ఇట్స్ పీక్. నార్త్ ఈస్ట్లో ఐ టుక్ పార్ట్ ఇన్ ఆపరేషన్ Rhino 1, Rhino 2. ఐ వాజ్ దేర్. సో లైఫ్ హ్యాస్ బీన్ వెరీ గ్రేట్ జర్నీ ఇన్ ది ఆర్మీ మ్యామ్. అండ్ ఐ వాజ్ డూయింగ్ వెల్ ఇన్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ మ్యామ్. యాక్చువల్లీ ఆర్మీని కూడా నన్ను వదులుకోవాలని లేదు మ్యామ్. యాక్చువల్లీ వెరీ టఫ్ డిసిజన్ టు లీవ్ ది ఆర్మీ ఆఫ్టర్ 10 years. Though I had a plan to leave it at 10 years, but when it came to take that decision, it was not an easy task. I miss my army even today. Trust me, I miss my army. My boys call me even today. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు అని చెప్పేసి ఫోన్ చేసి తిడతారు మేడం, ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు మమ్మల్ని. ఐ వాజ్ వెరీ గుడ్ విత్ ది మెన్. Okay. I was the one who, people used to approach any problem, so many dimensions. So I miss that life. Okay. 24 hours we used to be busy. There was no personal time. ఇండియాకి జమ్మూ కాశ్మీర్ మధ్యలో మీరు వర్క్ చేశారు, J&Kలో వర్క్ చేశారన్నారు. నిజంగా ఎన్నో వీడియోలు చూస్తుంటాం, సినిమాల్లో చూపిస్తూ ఉంటాం. ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది సార్ అక్కడ? లేదు మ్యామ్, చాలా డిఫరెంట్. ప్రాక్టికల్గా ఎలా అంటే మ్యామ్, 1 second of your attention if it is diverted, there is no second chance to life. My God. So it is dramatized in movies and all, but reality is completely different. The way it is projected in the movies, I don't go to watch any of the army movies. నేను వెళ్ళను. ఇప్పుడు ఊరి సినిమా వచ్చింది, అలాగే ఆర్మీ సినిమాలు వస్తాయి.
నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ రారా మాతో పాటు రారా అంటే ఐఎమ్ లైక్ దట్స్ ఫార్ అవే ఫ్రమ్ రియాలిటీ. ఐ లాఫ్ ఎట్ ది మూవీస్ యునో. ఒక వచ్చింది మహేష్ బాబుది వెరీ రీసెంట్లీ, వెరీ ఈజ్ అన్ ఆర్మీ పర్సన్, ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ ద నేమ్ ఆఫ్ ది మూవీ, వెరీ రీసెంట్లీ వచ్చింది. మన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఉన్నారు అందులో. ఓకే, నాకు పేరు గుర్తు రావట్లేదు. ఓకే, రైట్. బట్ ద వే ఆర్మీ హ్యాస్ బీన్ ప్రొజెక్టెడ్ ఇన్ దాట్ మూవీ ఇస్ లైక్ నాట్, నిజానికి సినిమాకి చాలా డిఫరెన్స్, అసలు పోలికలే లేవు. బికాస్ అన్ ఆపరేషన్ ఇస్ కండక్టెడ్ విత్ లాట్ ఆఫ్ సీరియస్నెస్. బికాస్ one small jovial approach will cost us a life. Exactly. And we will be answerable for that life for the rest of our life. Correct. So our dimension lo reality ki and cinema lo pictorial representation ki asalu poliki levu. That's why so much of importance is given to physical fitness, discipline, you know, time management. Oka personality trait మీద చాలా ఆర్మీ పనిచేస్తున్నాం స్టార్టింగ్ నుంచి. అండ్ యాజ్ అన్ ఆఫీసర్ there is no scope for you to commit a mistake. నేను మీకు ఒక సందర్భం చెప్తాను మేడం. ఇవాళ మనం 11 o'clock అనుకున్నాము. ఎస్ సార్. ఒక కాన్ఫరెన్స్కి నేను 16 seconds లేట్గా వెళ్ళాను. అయితే బై ద టైమ్ ఐ వెంట్ మై కమాండింగ్ ఆఫీసర్ వాజ్ ఆల్రెడీ సిట్టింగ్ దేర్. నేను ఎంటర్ అవ్వగానే ఆయన ఇలా చేశాడు, నాకు అర్థమైపోయింది వీడు టైం చూసాడు అనేసి. ఐ వాజ్ లేట్ బై 16 seconds. ఓకే, అండ్ యు నో బ్రో యు ఆర్ లేట్ బై హౌ మచ్ టైమ్? I said, sir, maybe 10 to 15 seconds. He said, not 10 or 15, you are late by 16 seconds. And you know what can happen in an operation within 16 seconds. Even every minute is valuable point for them. Every second counts. And అందులో artillery is all about timing of weapons, delivery systems and all. Yes. చిన్నప్పటి నుంచి ఇంట్లో నాన్నగారు కూడా అంతే. 4:45 మార్నింగ్ లేవాలి అంటే లేవాలి. సండే, మండే, నేషనల్ హాలిడే అలాంటివి ఏమీ లేవు. సో ఐ వాజ్ ట్యూన్డ్ యాజ్ ఎ చైల్డ్ టు బి అన్ ఆర్మీ ఆఫీసర్. సో అది నాకు న్యాచురల్గానే బికాస్ ఆఫ్ మై ఫాదర్స్ టీచింగ్ అండ్ ఆల్. నైట్ 10 o'clock అంటే లైట్స్ ఇంట్లో ఆగిపోవాలి, నో టీవీ. అప్పట్లో వీఆర్ లక్కీ, ఫోన్స్ ఉండేవి కావు కాబట్టి 10 o'clock పడుకోవాలంటే 10 o'clock పడుకోవాలి. దెర్ ఇస్ నో ఆప్షన్. కరెక్ట్. సో లైఫ్ హ్యాస్ బీన్ లైక్ దాట్.